నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫర్టిలిటీ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలా మంది అడుగుతుంటారు. ముఖ్యంగా ఏ మెడికేషన్స్ ఇస్తారు? క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజోల్, GnRH అనే ఇంజెక్షన్స్ లేదా గొనాడోట్రోపిన్స్ అనే హార్మోనల్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తారు. సో ఇవి ఇస్తున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కొందరికి చాలా సివియర్ ఉంటాయి, కొందరికి మామూలుగానే ఉంటాయి. వీటిలలో మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లాషెస్ లేదా బ్లోటింగ్, బ్రెస్ట్ టెండర్నెస్, కొంచెం స్లైట్ గా బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉండడం అని ఉంటాయి అన్నమాట. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని టెంపరీ ఉంటాయి. అంటే మీరు ఎప్పుడు దాకా అయితే ఈ మెడికేషన్స్ తీసుకుంటారో అప్పుడు దాకే ఉంటాయి. సో వీటి హాఫ్ లైఫ్ బాడీలో చాలా తక్కువ ఉంటుంది. హాఫ్ లైఫ్ అంటే షెల్ఫ్ లైఫ్ లాగా అనుకోండి. యూరిన్ లో, స్వెట్ లో ఇవి బాడీ నుంచి వెళ్ళిపోతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా టెంపరీ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు కొన్ని సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. OHSS అంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఈ మెడికేషన్స్ ఇస్తున్నప్పుడు ఎక్కువ అండాలు పెరిగి, అండాశయాల్లో చాలా ఎక్కువ అండాలు పెరిగి అవి OHSS సిమ్టమ్స్ లోకి వెళ్ళిపోతుంది. లేదా నాసియా అవ్వచ్చు, సివియర్ నాసియా అవ్వచ్చు, హెడేక్ అవ్వచ్చు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా ఒక కాంప్లికేటెడ్ సైడ్ ఎఫెక్ట్. అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడైనా రావడం. సో ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ మామూలుగా మోస్ట్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ టెంపరీ. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.